పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఫోన్ అనేది ఎంత ఉపయోగం ఉందో దాన్ని అంతే విధంగా ఇప్పుడున్న యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ దాన్ని ఎంతగానో మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టా యూట్యూబ్ ఛానల్స్లలో వల్గర్ మాటలతో వల్గర్ వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమాజం మీద ప్రభావం చూపిస్తుంది అనేది పబ్లిక్ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మొబైల్ అనేది అందరికీ అవసరం ఉంది, కానీ కొంతమంది ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అట్లా అంటే వల్గర్ వీడియోస్ చేయటం కానీ, చెత్త వీడియోస్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ ఇట్లాంటివి ఓపెన్ చేస్తే హెల్దీ కంటెంట్లు కాకుండా వల్గర్ కంటెంట్ బాగా ఎక్కువైపోయినాయి. అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే అది అసలు నార్మల్గానే కరెక్ట్ కాదు. ఈవెన్ దో వీఆర్ కిడ్స్, అంటే మేము కూడా చిన్న పిల్లలమే, ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలము, మాకు కూడా ఏది తప్పో ఏది కరెక్టో చెప్తా ఉంటారు. ఇంకేం చెప్పాలంటే తప్పు ఉన్న అడ్వాంటేజ్ ఫోన్ ఇప్పుడు ఉందంటే అడ్వాంటేజెస్, కమ్యూనికేషన్ అడ్వాంటేజెస్ అయినా కానీ లేకపోతే ఇంకా దేనికైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. కానీ మిస్యూజ్ చేస్తే మాత్రం అది చాలా తప్పు. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం ఉంటుంది కదా, అరే అట్లారా ఇట్లారా అనేసప్పటికి ఇంకా వాళ్ళు కూడా కొంచెం ఎడిక్ట్ అయిపోవడము క్యూరియాసిటీతో, ఈ లైక్ సర్టెన్ ఏజ్లో ఉన్న క్యూరియాసిటీ తోటి వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు. ఈ మధ్య యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ బూతులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వినకుండా ఫ్యామిలీ మధ్యలో కూర్చొని చూడలేనంత దారుణంగా బూతులు అనేవి రావడం అనేది జరుగుతుంది. అవి ఎంతవరకు అట్లాంటి ఛానల్ వాళ్ళని ఉంచితే బెటర్ అంటారా, తీసేస్తే బెటర్ అంటారా? ఉంచడము తీసేయడం పక్కన పెడితే వాళ్ళని కంట్రోల్ చేయడం బెటర్. ఎందుకంటే వాళ్ళది కూడా ఒక లైఫ్ స్టైలే, వాళ్ళ ఇష్టమైన పనులు వాళ్ళు చేస్తున్నారు. వీడియోస్ తీయడం వాళ్ళకి ఇష్టమేమో, కానీ అట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. సో నా ఒపీనియన్ అయితే లైక్ వాళ్ళని మార్చనీకే ట్రై చేయవచ్చు మనము. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా వల్గర్ వీడియోస్ చేసే వాళ్ళని, అట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ అని వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కానీ తీసేస్తామని చెప్పేసి అంటున్నారు. అది చేస్తే బెటర్ అంటారా, కంట్రోల్ అవుతారంటారా? అవ్వచ్చు. ఆ భయంతోనైనా కానీ ఇంకా దేంతో అయినా కానీ కంట్రోల్ అవ్వచ్చు అనే ఛాన్స్ ఉంది కొంచెం. అంటే యూత్కి అంటే ఎట్లాంటి వీడియోలు అనేది కరెక్టా కాదనేది మీరు ఏమైనా చెప్పగలరు? అంటే లైక్ లిమిట్లో ఉండాలి ఏదన్నా కానీ, దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఫోన్స్ మనం ఎడ్యుకేషనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది వీడియోస్ చేస్తున్నారు చదువు మీద కానీ దేని మీద, అవి చూడొచ్చు. కానీ ఇట్లా మిస్యూజ్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. అది అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఉంటే మంచిదంటారు? ఫోన్ ఇవ్వకుండా ఉంటే కాదు, ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని పెట్టేసి బయటికి ఆఫీస్లో కానీ చాలామంది వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ ఆఫీస్ నుంచి కాల్ చేయాలన్నా ఏదో ఒక కమ్యూనికేషన్ ఉండాలి కదా, దానికి ఫోన్ ఇవ్వచ్చు. కానీ లిమిట్గా ఉండాలి. ఇది పిల్లలు ఇట్లా వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కదా, ఇట్లా ఉండాలమ్మా అట్లుండాలి, ఈ పనులు చేయాలి, ఇవి చూడద్దు అవి చూడద్దు అలా చెప్తూ ఉంటే లైక్ పిల్లల్లో అవేర్నెస్ వస్తుంది. అంటే ఈ మధ్య ఆడపిల్లగాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఓపెన్ చేసి వల్గర్గా మాట్లాడటం, ఇష్టానుసారంగా మాట్లాడటం, బాయ్స్ మీదే కౌంటర్లు వేయటం. అంటే బాయ్స్ ఎలా అయితే మాట్లాడుతున్నారు అమ్మాయిలు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. అంటే బాయ్స్ మాట్లాడుతున్నారని కాదు, ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ అంటారు యూత్ కానీ ఇప్పుడున్న జనరేషన్ యూత్కి? అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్కి ఒక ఏమంటారు మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఏమన్నా వచ్చి మీ డాడీ అలా ఉండేవాళ్ళరా ఇలా ఉండేవాళ్ళరా అని లైక్ చెడుగా చెప్తే ఏ కూతురికి కొడుకు ఏం ఇన్స్పిరేషన్ ఉంటుంది? ఇది వరకు అంటే మై ఫాదర్ ఈజ్ మై హీరో అని అనేటోళ్ళు ఉండరు. ఇప్పుడు మా ఫాదర్ అంటే ఏం చెప్తారు? వాళ్ళనే వచ్చి కొడతా తిడుతూ ఉంటారు, మాటలు సరిగ్గా మాట్లాడరు, ఒక నోరు ఎత్తితే ఇంకా ఏదో ఒక బూత్ రావాల్సిందే అన్నట్టు చేస్తున్నారు. ఇంకా గర్ల్స్ అంటే బాయ్స్ చేస్తున్నారు కదా, గర్ల్స్ ఎందుకు చేయకూడదు అన్న యాటిట్యూడ్లోకి వచ్చేసారు అనమాట. నార్మల్గా బాయ్స్ అంటే వాళ్ళకేంది ఇట్లా గాల్లో వదిలేసినా వాళ్ళు పెరుగుతారు, కానీ కంట్రోల్ ఉండాలనుకోండి అయినా పెరుగుతారు. కానీ గర్ల్స్ అట్లా కాదు కదా. గర్ల్స్ పైన అసలు నార్మల్గా ఒక అబ్బాయితో రోడ్డు పైన మాట్లాడుతుందంటేనే దానిపైన చాలా రూమర్స్ వస్తాయి ఎక్కడైనా కానీ. ఆ అమ్మాయి ఇక్కడ పాన్ డబ్బా దగ్గర కనిపించినా కానీ లేకపోతే ఇక్కడ మందు షాప్ దగ్గర కనిపించినా, ఒక అబ్బాయితో మాట్లాడుతున్నా కనిపించినా చాలా అంటే చాలా రూమర్స్ వచ్చేస్తాయి. ఇంకెవరైనా చూసారంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి చెప్పడము, ఆమె వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో కొంచెం బ్యాడ్గా అయిపోవడము, ఆమె లైఫ్ పైన ఆమెకి ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అది కరెక్ట్ కదా కానండి, చెడగొట్టేది అమ్మ నానే, ఇచ్చేది అమ్మ నాన్న, సొంతంగా లాక్కోరు కదా కొనుక్కొని. పిల్లలు కొనుక్కోలేరు, గారాభంగా తల్లిదండ్రులు ఇస్తారు, వాళ్ళు పాడైపోతారు. ఇప్పుడు పెద్దోళ్ళు చూసినప్పుడు అది చూడకూడదని ఫోన్ ఇవ్వకూడదు, మేము నెట్ పెట్టకూడదు. నెట్ పెట్టిస్తే పిల్లలు చూస్తారు, ఫ్రీగా వచ్చిన పిల్లలు చూస్తారు కదా. స్కూల్కి వెళ్ళి పిల్లలు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళి పిల్లలు పాడైపోయారు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా పాడైపోయారు. వీడియోలు చూసుకుంటే పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం అనేది కూడా మర్చిపోయారు. ఇంట్లో పెళ్ళిళ్ళు అయిన కూడా పాడైపోయారు లాస్ట్కి.
ఒక బూత్ మాట రాగానే మీలాంటి కుర్రోళ్ళు చేస్తారు. వాళ్ళని చూసి కొంచెం ముందు నవ్వు చూపిస్తారు. దాన్ని ససరు చేయగానే ఎక్కువ ఎక్స్ట్రాలు బయటకు వచ్చేస్తాయి. అవి ఆపటాకు ఉండదు. అవి ఏమన్నా మళ్ళీ పట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు ఆపుతారా? ఆపరు. ఇంకా వాళ్ళని అనుకునేది లేదు, మమ్మల్ని అనుకునేది లేదు. పద్ధతిగా ఉంటే మంచిది. తల్లిదండ్రి పద్ధతిగా నేర్పితే ఎవరెవరి ఇంట్లో ముందు అమ్మ బాబు ఇంట్లో పద్ధతిగా ఉంటే పిల్లలు పద్ధతిగా ఉంటారు. ముందు గురుదేవులు ఎవరు? తల్లిదండ్రి. వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు తండ్రి తాగొచ్చి తిడతాడు 2 బూతులు, మా నాన్న మాట్లాడేది కరెక్ట్ అనుకుని బయటికి వెళ్ళి అది ఆడే మాట్లాడతాడు. ఆడపిల్లని మగపిల్లని చిన్నప్పటి నుంచి. ముందు మన అమ్మ నాన్న కట్టుకుంటే వాళ్ళు కొంచెం పద్ధతిగా ఉంటారు. అక్కడి నుంచి స్కూల్లో టీచర్లు మధ్యలో ఉండేది వాళ్ళే, వీళ్ళిద్దరే కదా ఇంట్లో అమ్మ నాన్న. స్కూల్కి వెళ్తాక టీచర్లు. ఏంటంటే పిల్లలు అవి చూసి ఇంకా చెడిపోతున్నారు, కానీ దానివల్ల ప్రయోజనం వచ్చేది ఏం కనపడట్లేదు. అది చూసి ఒకళ్ళు చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు దానివల్ల చిన్నపిల్లలు అనేది ఏంటంటే ఎక్కువ ఏంటంటే దాని మీద ప్రభావం పడుతుంది వాళ్ళకు. ఇంకోటి వాళ్ళు ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు చేయడము, అట్లా చేయడం మొత్తము అసభ్యంగా మాట్లాడుతున్నట్టే దాని మీద చర్య అయితే తీసుకోవాల్సిందే సార్. అది ఏంటంటే దానివల్ల ఏంటంటే వేరే వాళ్ళు కూడా అటువంటి వీడియోలు చేయకుండా కొద్దిగా గుణపాఠం జరిగినట్టు ఉంటుంది వాళ్ళకి. కొన్ని మంచి వీడియోలు చేస్తే ఎవరైనా దానికి అది చేస్తారు. అట్లా ఇవన్నీ అల్వర్ లాంగ్వేజ్గా అవన్నీ మాట్లాడము, చేయడము, అంత అసభ్యంగా చేయడము, అదంతా ఏంటంటే ఒకటి ఏంటంటే ఆ వీడియోలు పెడుతురు, కానీ దానివల్ల చిన్న పిల్లలు దాని మీద చాలా ప్రభావం పడుతుంది వాళ్ళకు. వాళ్ళు ఆ వీడియోలు చూడడము, చేయడము, తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఏంటంటే దానికి ఏం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వీడు ఫోన్ ఫోన్ పక్కకు పెట్టేసేవారు, వీడు ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళు వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారు పోతున్నారు. అది ఏంటంటే మిస్యూజ్ ఎక్కువ అవుతుంది, కానీ మంచిదానికి చాలా తక్కువ యూజ్ అవుతుంది. అది చూసే వాళ్ళ ఒపీనియన్ కూడా ఉంటుంది కదా. మనం చూడడం వల్లనే అలాంటివి తయారు చేస్తుంటారు. కాబట్టి అలాంటి వీడియోస్ చేసినప్పుడు మనం రిస్ట్రిక్ట్ చేయాలి దాన్ని. ఫస్ట్ ఇది మనం అబ్యూజ్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రిలీజ్ చేయడానికి భయపడతారు. మనం ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళు కూడా రెడీ చేయడానికి ఉంటుంది. ఒక వీడియోని మనం సోషల్ మీడియాలో పెట్టాలంటే దానికి ముందు పర్మిషన్స్ ఉంటాయి. సో అక్కడ రిస్ట్రిక్ట్ చేసినా కూడా సరిపోతుంది. అంత పెద్ద డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనము ఏదైనా ఒక బుక్ రాయాలన్నా, ఏదో మాట్లాడాలన్నా, మనం సోషల్ మీడియా అప్లోడ్ చేయాలన్నా దానికి ముందు ప్రోటోకాల్స్ ఉంటాయి. అది ఎడిటింగ్ అని ఉంటుంది. చాలా ఫేజెస్ దాటిన తర్వాతనే రిలీజ్ అవుతుంది వీడియో అనేది. సో మనం అక్కడ ఎందుకు దాన్ని ఎడిట్ చేయట్లేదు? కావాలని అంటే దాన్ని సోషల్ మీడియాలో దాన్ని ఒక క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్పితే అది ఎడిట్ చేయడానికి ట్రై చేయట్లేదు ఎవరైనా. మనం ఒక ఫోన్ కొనిచ్చినా, ఒక వస్తువు, ఒక ఆట బొమ్మ కొనిచ్చినా, ఏది కొనిచ్చినా దానివల్ల ఉపయోగాలన్నీ దుర్వినియోగం ఎలా చేస్తారు అనేది ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. పిల్లలకి మనం ఒక బొమ్మ కొనిస్తాము, దానికి ముందు ఎలా వాడాలో చెప్తాము. అలాగే ఒక ఫోన్ కొనిచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎలా వాడాలో చెప్పాలి. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే వాళ్ళ వస్తువు అనేది ఇవ్వాలి వాళ్ళకి. అదే నేను యాజ్ ఏ పేరెంట్ నేను కూడా అలాంటి సందర్భాలు ఫేస్ చేసిన దాన్నే. సో నేను కూడా చాలా అంటే ఆలోచిస్తాను పిల్లలకు ఫోన్ ఇవ్వడం గురించి. అది ఎలా అనేది ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ లాంటివి కానీ, ఒక వీడియోస్కి అప్లోడ్ చేసే చూపించే ముందు ఫోన్కి ఒక పాస్వర్డ్ లాంటివి కానీ, వాళ్ళకి పిల్లలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే రావడానికి ఒక సెక్యూరిటీ కోడ్ లాంటిది అలాంటిది ఏమన్నా క్రియేట్ చేసి పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. క్రైమ్ చేశారు, వెంటనే ఒక రియాక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ క్రైమ్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు. సేమ్ ఇలాగే ఒక వీడియో రిలీజ్ అయింది అన్నప్పుడు దానికి ఆటోమేటిక్గా ఒక రియాక్షన్ అనేది రావాలి గవర్నమెంట్ నుంచి. వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ అవ్వదు. ఇప్పుడైతే మ్యాక్సిమం క్రోమ్ల కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోనే వస్తున్నాయి. క్రోమ్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్లోనే వస్తున్నాయి మొత్తం. చాలా మటుకు ఇన్స్టాగ్రామ్లోనే చాలా వల్గర్గా వీడియోస్ చాలా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పోస్ట్ చేస్తారు కదా. వాటి వల్ల చాలామంది చాలా ఖరాబ్ అవుతారు. మ్యాక్సిమం ట్రోలింగ్ చేసే వాళ్ళని రిపోర్ట్ చేసేయాలి, బ్లాక్ చేసేయాలి. గర్ల్స్ గురించి అయితే చాలా రెస్పెక్ట్తో మాట్లాడాలి. బ్లాక్ చేయడం కంటే వాళ్ళకి నెగిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి ట్రోల్స్ చేయకుండా ఆపాలి అంతే. వాళ్ళ అకౌంట్లో మ్యాక్సిమం కమ్యూనిటీ గైడ్లైన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ అకౌంట్లు బ్లాక్ అవుతాయి కదా. దాన్ని మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు సమాజం మొత్తం ఆన్లైన్లే డిపెండ్ అయి ఉంది కాబట్టి ఏదైతే వల్గర్ వీడియోస్ ఉన్నాయో దాటిని కంపల్సరీ బ్యాన్ చేస్తే పిల్లలు కూడా చెడు దారి పడరు అనేది నా అభిప్రాయం. సమాజం వైపు రేపు పిల్లల భవిష్యత్తు సమాజం మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వాటిని బ్లాక్ చేస్తేనే చాలా నెక్స్ట్ టైం చేయడానికి భయపడతారు ఈ వల్గర్ వీడియోస్ అనేటివి. ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా అది ఆన్లైన్ వేదికగా అలాంటి బూతులు మారడం వల్ల సమాజం చెడిపోతుంది. ఈరోజు నీకు హైలైట్ కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నావు, దాన్ని 10 మంది చూస్తే ఏం చేస్తారు, నెక్స్ట్ టైం ఇంకోటి చేస్తుంటాడు. వాటిని 100% స్ట్రిక్ట్గా అమలు చేయాలి. ఇలాంటివి మాట్లాడితే కంపల్సరీ టు బ్లాక్ ఫర్ దేర్ కోడ్స్. కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అలాంటి వీడియోస్ ఎవరైతే చేస్తారో
వాళ్ళకి కొంచెం మన నోటీస్ పరంగా కానీ లేదంటే కౌన్సిలింగ్ కానీ ఇస్తే కొంత మట్టుకు మార్పు అనేది సమాజంలో చూడవచ్చు మనం. ఎప్పుడైతే అబ్బాయికి కానీ అమ్మాయి కానీ తన పేరెంట్ ఫోన్ కొనిస్తున్నాడు అంటే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత కూడా తల్లిదండ్రులేదే. ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ అనేది నువ్వు ఒక్కసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎవ్రీథింగ్ డిఫరెంట్ వెబ్సైట్లో మనకు కనిపిస్తుంటాయి. ఇన్స్టా కావచ్చు, ఇంకా యూట్యూబ్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్దే. ఫోను అనేది టెక్నాలజీ వాడుకోవడం కోసం, అభివృద్ధి చెందడం కోసం. వాళ్ళకి ఇన్స్టా తప్ప వేరే పని లేనట్టుంది. ట్రోల్ తీసుకుంటా, ఎవరు ఖాళీ ఉన్నప్పుడు వాడు వీడియో తీస్తుంటే వాని ముందు వాని సరదాకు వాడు ఏదో తీసుకుంటాడు, వాని సరదాకు వాడు తీసుకుంటే వీడు పోయి వాడిని గెలుకుంటాడు. ఎవరిని ఇష్టం అది. సోషల్ మీడియా అంటే వాళ్ళు ఎవరొకరు ఇష్టం అన్న. చిన్నపిల్లలు చూస్తున్నాం అంటే మనకి వాళ్ళ ఇష్టం అది. చేసుకున్న ఎందుకు చేస్తున్నాం అంటే నా ఇష్టం అంటారు, చేయొద్దు అంటే కూడా ఎందుకు చేయొద్దు అంటారు. ఎందుకు అయ్యేది ఎవరికి ఏం చెప్పడానికి లేదు ఈరోజు రేపట్లో. పిల్లలకు పోనీయకుండా అయ్యప్ప ఎవడు వాని సరదాకు వాడు వీడియోనన్నా తీసుకుంటాడు, వాడేమని చేసుకుంటాడు. వాని సరదాకి వీడు పోయి వాడిని ట్రోల్ తీసి నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు నీకేం వేరే పని లేదా అని వాడు అంటాడు. అయినా ఎందుకు మన జాగ్రత్తలు మనం ఉంటే మన ఇంట్లో చిన్నపిల్లలు అంటే మన జాగ్రత్త మనం చూసుకుంటే చాలు. వీడియోల కోసం ఆ లైక్ల కోసం కూడా కొందరు చేస్తున్నారు అన్న. కొందరు లైక్ల కోసం వీడియోల కోసం కూడా మనం ఏదో ఫేమస్ అయితే మన కూడా చేస్తున్నారు. ఆ ఉప్పల్ బాలన్న అయితే అనేటోడు ఆ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఖరాబ్ చేస్తారు, వీడియోలు మొత్తం గలీజ్ చేస్తారు. ఆ ఫ్యామిలీలు చూసే వీడియోలు అన్నీ ఫ్యామిలీలు అన్నీ పబ్లిక్ మొత్తం ఆన్ చేస్తారు. అన్నీళ్ళు అయితే వాళ్ళ అయ్యవాళ్ళు మంచిగా ఉంటే ఆ పిల్లలు ఖరాబ్ అవుతారు ఫోన్ వాడడం వల్ల. ఆ స్టడీ పర్సన్ లేదు ఇంట్రెస్ట్, ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ మీద ఫోన్ మీద ఇంట్రెస్ట్. చూశారు కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఒకవేళ ఇచ్చినా కానీ ఆ పిల్లలకి సరైన గైడెన్స్ ఇవ్వాలి, ఫోన్ ఎంతవరకు యూజ్ చేయాలనేది పబ్లిక్ అయితే చెప్పడం జరిగింది. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వల్గర్ వీడియోస్, వల్గర్ మాటలు మాట్లాడుతూ వీడియో చేసే వాళ్ళకి కూడా వీడియోలు బ్యాన్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం, లేదా అట్లాంటి వీడియోలు చేసే వాళ్ళకి కొంచెం ఒక కౌన్సిలింగ్ అనేది ఇప్పించమని చెప్పేసి చెప్పాలని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, పూరా లోకల్.